హలో అండి అందరికీ. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ వినీషా జాయ్ వ్లాగ్స్. ఇవాల్టి వీడియోలో రెస్టారెంట్ స్టైల్ చికెన్ దమ్ బిర్యానీ ఇంట్లోనే చాలా ఈజీగా ఎలా చేయాలో చూసేసుకుందాం. నేను చెప్పిన కొలతలతో చేయండి, ఇంకోసారి రెస్టారెంట్కి వెళ్ళడం కూడా మానేస్తారు. సో లెట్స్ గెట్ ఇన్ టు మై వీడియో. ముందుగా నేను 1 కేజీ బాస్మతి రైస్ని ఇలా వాష్ చేసి ఒక అరగంట సేపు పక్కన పెట్టుకున్నాను. చూపిస్తున్న విధంగా మసాలాలు అన్నీ తీసి పక్కన పెట్టుకోవాలి. చూసారు కదా, చెక్క, లవంగ, ఇలాచి, అల్లం వెల్లుల్లి పేస్ట్, పెరుగు, ఆయిల్, పుదీనా, కొత్తిమీర, కసూరి మేతి, ఆనియన్స్, సోంపు, ధనియాలు, జీడిపప్పు, కారం, గరం మసాలా, పసుపు, ఉప్పు, పచ్చిమిరపకాయలు. నేను వేసేటప్పుడు మళ్ళా ఒకసారి క్లియర్గా చెప్తానండి. ఇప్పుడు ముందుగా మిక్సీ గ్రైండ్లోకి ఒక 4-5 పచ్చిమిరపకాయలు తీసుకొని, పెరుగు ఒక అరకప్పు వేసుకొని ఇలా చూపిస్తున్న విధంగా పేస్ట్ చేసి పక్కన పెట్టుకోవాలి. అలాగే వేగుతున్న నూనెలోకి మనం ఆనియన్స్ చూపించాం కదండి, అవి సన్నగా తరిగి ఇలా గోల్డెన్ బ్రౌన్ వచ్చేలా ఫ్రై చేసుకోవాలి. ఈ ఫ్రైడ్ ఆనియన్స్ని తీసి పక్కన పెట్టుకోవాలి. ఫ్రైడ్ ఆనియన్స్ వల్ల బిర్యానీకి చాలా టేస్ట్ వస్తుందండి. మీరు కూడా ట్రై చేస్తారు కదా, మీకే అర్థమవుతుంది. చూసారు కదా, ఈ విధంగా ఆనియన్స్ని ఫ్రై చేసి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు అదే నూనెలోకి మనం ముందుగా తీసి పెట్టుకున్న ఒక 15-20 జీడిపప్పు పలుకుల్ని కూడా వేసి ఫ్రై చేసుకోవాలి. ఇలా ఫ్రై అయిన జీడిపప్పులు మనకి బిర్యానీలో తగులుతుంటే చాలా బాగుంటుంది. నేనైతే కేజీ చికెన్ తీసుకున్నానండి. కేజీ చికెన్ని నీట్గా కడిగి అందులోకి సాల్ట్ వేసుకొని ఈ విధంగా కలుపుకున్నాను. మనం సాల్ట్ వేసి బాగా కలుపుకోవాలండి. తరువాత కొద్దిగా పసుపు కూడా వేసి చూపిస్తున్న విధంగా కలుపుకోవాలి. ఇలా పసుపు, సాల్ట్ వేయడం వల్ల నీసు వాసన ఏదన్నా ఉంటే పోతుందండి. అలాగే ఒక 30 గ్రాముల వరకు కారం కూడా వేసుకొని కలుపుకొని ఒక 10 నిమిషాలు పక్కన పెట్టుకోవాలి. ఇలా పక్కన పెట్టుకున్న చికెన్ మిశ్రమంలోకి ముందుగా మనం గ్రైండ్ చేసి పెట్టుకున్న పచ్చిమిరపకాయలు, పెరుగు కూడా వేసి చూపిస్తున్న విధంగా ముక్కలన్నిటికీ పట్టేలా కలుపుకోవాలి. కలుపుకున్న తర్వాత అందులోనే కొద్దిగా పుదీనా, కొత్తిమీర కూడా వేసి అందులోనే ఒక 60 గ్రాముల వరకు అల్లం వెల్లుల్లి పేస్ట్, కొద్దిగా గరం మసాలా వేసుకోవాలి. 1 కప్పు పెరుగులో అరకప్పు మనం పచ్చిమిరపకాయతో పాటు మిక్సీలో వేసుకున్నాము. ఇప్పుడు అరకప్పు పెరుగు ఇందులో యాడ్ చేసుకోవాలి. అలాగే రెస్టారెంట్లో సీక్రెట్ రెసిపీ ఏంటో తెలుసా అండి? టొమాటో కెచప్. ఈ టొమాటో కెచప్ కూడా ఒక 60 గ్రాములు వేసుకొని 1 కప్పు కసూరి మేతి వేసుకొని ముందుగా మనం ఫ్రై చేసి పెట్టుకున్న ఫ్రైడ్ ఆనియన్స్ ని కూడా వేసుకోవాలి. అలాగే ఆ ఫ్రైడ్ ఆనియన్స్ ఫ్రై చేసిన ఆయిల్ ఉంటుంది కదండి, అది కూడా వేసుకొని చికెన్ అంతా బాగా కలిసేలా ప్రతి ముక్క కూడా పట్టుకొని మసాలా అంతా కలిసేలా మనం ఈ విధంగా కలిపి ఒక గంట, గంటన్నర వరకు మ్యారినేట్ అవ్వనివ్వాలి. ఇప్పుడు పక్కన స్టవ్ వెలిగించి ఒక గిన్నె పెట్టుకొని అందులోకి ఎసరికి నీళ్లు వేసుకొని చెక్క, ఇలాచి, లవంగ, బిర్యానీ ఆకు వేసుకొని అలాగే ఒక 5-6 పచ్చిమిరపకాయలు సన్నగా తరిగి వేసుకోవాలి. అందులోకి 2 టేబుల్ స్పూన్ల అల్లం వెల్లుల్లి పేస్ట్, మన రుచికి సరిపడా సాల్ట్ కూడా వేసుకోవాలి. ఇప్పుడు ఒక అరగంట వరకు నానిన బాస్మతి రైస్ని మనం ముందుగా మసాలాలన్నీ వేసి మరిగించుకుంటున్న ఎసర్లోకి వేసుకోవాలి. ఇప్పుడు ఈ బాస్మతి రైస్ అంతటిని మసాలా అన్నీ కలిసేలా కలుపుకొని మూత పెట్టి ఉడికించుకోవాలి. బాస్మతి రైస్ మొత్తం ఉడకాల్సిన అవసరం లేదండి. ఒక 60% కుక్ అయితే సరిపోతుంది. ఇప్పుడు పక్కన స్టవ్ వెలిగించి మనం బిర్యానీ కడాయి పెట్టుకొని అందులోకి గంట నుంచి గంటన్నర వరకు మ్యారినేట్ అయిన చికెన్ని ఇలా వైడ్గా స్ప్రెడ్ చేసుకోవాలి. ఇలా స్ప్రెడ్ చేసి ఉడికించుకోవడం వల్ల ప్రతి పీస్ కూడా ఈవెన్గా కుక్ అవుతుంది. ఇప్పుడు పక్కన మనకి ఆల్రెడీ 60% కుక్ అయిన బాస్మతి రైస్ ఉంటుంది కదండి, ఆ బాస్మతి రైస్ని మనం ఇలా చికెన్ పైన స్ప్రెడ్ చేసుకోవాలి. ఇలా స్ప్రెడ్ చేసుకున్న బాస్మతి రైస్ పైన మనం ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్న ఫ్రైడ్ ఆనియన్స్, అలాగే జీడిపప్పు పలుకులు, కొద్దిగా కొత్తిమీర,
పుదీనాతో కూడా గార్నిష్ చేసుకోవాలి. ఇలా గార్నిష్ చేసుకున్న రైస్ పైన ముందుగా మనం బాస్మతి రైస్‌ని కుక్ చేసుకున్న వాటర్ ఉంటాయి కదండీ! అదొక హాఫ్ గ్లాస్ వేసుకుంటే సరిపోతుంది. అలాగే ఒక చెంచా వరకు నెయ్యి కూడా వేసుకుంటే టేస్ట్ ఇంకా ఎన్హాన్స్ అవుతుందండి. ఇలా నెయ్యి కూడా వేసుకున్న తరువాత మూత పెట్టుకొని ఒక 20-30 మినిట్స్ స్లో ఫ్లేమ్ మీద కుక్ చేసుకొని తీస్తే ఎంతో టేస్టీగా ఉండే రెస్టారెంట్ స్టైల్ చికెన్ దమ్ బిర్యానీ రెడీ అయిపోతుంది. నేను చెప్పిన విధంగా ఒక్కసారి ట్రై చేసి చూడండి. ఇంక రెస్టారెంట్స్‌కి వెళ్ళడమే మానేస్తారు. ఒకసారి ట్రై చేసి ఈ రెసిపీ ఎలా ఉందో నాకు కామెంట్ సెక్షన్‌లో కామెంట్ చేయండి. అండ్ డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ వినీషా జాయ్ వ్లాగ్స్.